వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పుంగనూరు ఆర్టీసీ డిపో నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా టీడీపీ నేత బాబుని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు యూనియన్ నాయకుడు శంకరయ్య తెలిపారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు, యూనియన్ నాయకులు బాబు స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. యూనియన్ ద్వారా ప్రజలకు సేవలు అందించేందుకు బాబు సహకారం ఎంతో అవసరమని కోరారు. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగం తిరిగి ఊపందుకుంటుందని రాజంపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఆయన రాజంపేటలో మాట్లాడుతూ వైకాపా పాలనలో జగన్మోహన్ రెడ్డి అడ్డగోలు విధానాల వలన సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇసుక కొనలేని స్థితికి చేరి తద్వారా అన్ని రంగాలు కుదేలయ్యాయన్నారు. విజయవాడ బెన్ సర్కిల్ అడ్డాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి భవన నిర్మాణ కార్మికులు పాలాభిషేకం నిర్వహించారు. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ ఏపీలో ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టినందుకు చంద్రబాబు నాయుడుకి అభినందనలు తెలియజేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగానికి పునర్జన్మని ఇచ్చిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కొల్లిపర మండలంలోని మున్నంగి, కొల్లిపర ఇసుక డంపింగ్ యార్డులను తెనాలి డీఎస్పీ రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బిల్లులు లేకుండా ఇసుక రవాణా అక్రమంగా జరిపితే వారిని అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అనంతరం రిజిస్టర్ బుక్స్, లారీకి ఎన్ని టన్నులు, ట్రాక్టర్కు ఎన్ని టన్నులు లోడింగ్ జరుపుతున్నారని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో కొల్లిపర్ల ఎస్ఐ రవీందర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. గరుగుబిల్లి మండలం శివాం దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో దళితులకు ప్రభుత్వం 22.80 ఎకరాల డిప్పటాను ఇవ్వగా అప్పటి నుంచి వారు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. వారిపై పెత్తందారులు దాడి చేశారని, వారికి ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం అన్యాయం అన్నారు. తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల కలెక్టరేట్ కార్యాలయంలో అన్ని సెక్షన్ల ఉద్యోగులు, సిబ్బంది క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వహించి నాణ్యతతో పనులు చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమారి సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ ఏ పద్మజ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. విద్యార్థులకు ఆసక్తి కలిగించే విధంగా ఉపాధ్యాయులు పాఠాలు బోధించి ఉత్తమ ఫలితాలు రాబట్టాలని విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ సూచించారు. నర్సీపట్నంలో జరుగుతున్న టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆయన హాజరయ్యారు. శిక్షణలో టీచర్లు బోధన నైపుణ్యాలు మెరుగుపరుచుకొని వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నర్సీపట్నం మండలం గబ్బాడ ఇసుక యార్డులో అమ్మకాలు మొదలు కాలేదు. ప్రస్తుతం ఇసుక యార్డులో 48,204 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. అయితే రాష్ట్ర స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు గతంలో జరిగిన ఇసుక అక్రమ నిల్వలపై విచారణకు ఆదేశించారు. మరోవైపు ఇసుక యార్డు వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మ మనకు జన్మనిస్తే హెల్మెట్ మనకి పునర్జన్మను ప్రసాదిస్తుందని కనిగిరి ఎస్ఐ నాగరాజు అన్నారు. కనిగిరి పట్టణంలోని పామారు బస్టాండ్లో వాహనదారులకు ఎస్ఐ త్యాగరాజు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఎస్ఐ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే లాభాల గురించి ప్రజలను వివరించారు. నంద్యాల పట్టణంలోని నిరుపేద రజక కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం వెంటనే ఇంటి స్థలాలను మంజూరు చేయాలని ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నందవరం శ్రీనివాసులు రజక డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని గుడిపాటిగడ్డ ప్రాంతాలలో నివసిస్తున్న రజకులు ఐకమత్యంతో చిన్న చెరువు కట్ట వద్ద వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని గంగమ్మ జాతర నిర్వహించారు.